మన ఎవరు ఈయన రంగనాథ్ గారి గురించి మాట్లాడదాం. గాజుల రామారం ఆక్రమణలు, రౌడీ షీటర్లు నేతల పనే. అందరి పేర్లతో ప్రభుత్వానికి నివేదిక. అమ్మిన వారిపై బాధితులు ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కూల్చివేతలపైన సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. చెరువులు నాలాలు ఆక్రమిస్తే వదలం. హైడ్రా కమిషనర్ రంగనాథ్. మళ్ళీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుపడతా. కల్వకుంట్ల కవిత నిన్న అడిగిపోయింది. పేదల జీవితాలతో ఆటలేంటి, ఈటల కూడా అడిగిపోయిండు. మండిపాటు. మనం కూడా పోయినాం. మనం పోయినప్పుడే ఆయన ఈటల రాజేందర్ వచ్చిండు, ఆయనతో కూడా మనం ఇంటర్వ్యూ చేసినాం. ఇక్కడ నిన్న మొత్తం ఓవరాల్గా రంగనాథ్ పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం నేను కూడా వినడం జరిగింది. ఎంత భయంకరమైన డిఫెన్స్లో ఉన్నాడంటే మనోడు, చాలా భయంకరమైన డిఫెన్స్లో ఉన్నాడు. ఒక సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ పాపం కొంతమందికి అయితే ఇంకా చాలా అడగాల్సి ఉండే. జర్నలిస్టులు చాలా అద్భుతమైన అడిగిన క్వశ్చన్స్ కొన్నింటిని దాటవేస్తూ రకరకాలుగా అటు ఇటు తిప్పుతూ ఏదో చేసే ప్రయత్నం చేసిండు. టోటలీ డిఫెన్స్ గేమే కదా అందులో. ఇక అంటే తనను తాను నేను మంచోడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలు మళ్ళీ అందులో కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు గాజుల రామారం నిన్న భూములు, దానికి సంబంధించిన టోటల్ విషయం ఏంది? ఇది టోటల్గా అసలు ఈ చరిత్ర ఏంది? ఏమంటున్నాడు ఇప్పుడు ఈయన? అంత రౌడీ షీటర్లు నేతలే చేసిన పని అంటుండు. రంగనాథ్ చెప్పింది 100% వాస్తవం, డౌట్ లేదు. రంగనాథ్ చెప్పిన దాంట్లో దాదాపు 99% రైటే. రౌడీ షీటర్లు నేతలు చేసినటువంటి పనే. రౌడీ షీటర్లు ఉన్నారు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన దాంట్లో కూడా ఒకరిద్దరు రౌడీ షీటర్లు ఉన్నారు, రైట్? ఇప్పుడు అక్కడ ఈ గాజుల రామారంలో మొత్తం ఇది 307 సర్వే నెంబర్. ఓకే, ఈ 307 సర్వే నెంబర్లో మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? సబ్జెక్ట్ టు కరెక్షన్ 441 ఎకరాలు ఈ సర్వే నెంబర్. ఓకే, ఈ 441 ఎకరాల్లో 123 ఎకరాలేమో ఆల్రెడీ ఇదంతా పట్టా ల్యాండ్ కింద చూపిస్తున్నారు, దాని కింద కనబడుతున్నది, నిర్మాణాలు జరిగిపోయినాయి, ఇదంతా అయిపోయిన సబ్జెక్ట్. ఇక మిగిలిన గొడవ ఎక్కడ వస్తుంది? ఈ 123లో 440 ఎకరాలు 123 పోతే ఎంత వస్తుంది? 300+ ఎకర్స్ ఏదైతే ఉందో ఇది ఈ 307 సర్వే నెంబర్. ఈ 300+ ఎకర్స్లో ఇందులో ఏమున్నది? ఇప్పుడు మన వడ్డెరలు గతంలో ఈ క్వారీల కింద పనిచేసేటోళ్ళు, క్వారీలు మీరు లొకేషన్కి వెళ్తే మనకు కనబడుతుంది. పెద్ద పెద్ద క్వారీలు తీసిన తర్వాత నీళ్లు అందులో నిండిపోయినవి, 2-3 క్వారీలు కనిపిస్తాయి, మొత్తం చెట్లు కనిపిస్తాయి. ఈయన ఏమంటున్నాడు? ఈ 300+ ఎకరాల్లో ఉన్నటువంటి ఇండ్లన్నీ అంటే ఏవైతే ఇప్పుడిప్పుడే కడుతున్నారో వాటిని కూల్చేసినాం, 15,000 కోట్ల భూమిని కాపాడినామని చెప్తాడు. ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఇది! ఇప్పుడు ఈ 300+ ఎకర్స్లో ఒక విషయం ఆలోచన, 300+ ఎకర్స్లో 5 to 10 ఎకర్స్లోనే పేదల ఇండ్లు ఉన్నాయి. 5 to 10 ఎకర్స్లోనే పేదల ఇండ్లు ఉన్నాయి. అందులో కూడా నువ్వు ఏం గులగొట్టినావు? పోయి ఆల్రెడీ కొన్ని అంతకుముందు గులగొట్టినాయే, లోకల్గా ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు 6 నెలల కింద గులగొట్టినాయే. కొన్ని ఇండ్లు నిన్న మొన్న పోయి ఒక ఎన్నో ఇండ్లు గులగొట్టి వచ్చినావు. అసలు నువ్వు సేవ్ చేసిందంతా 15,000 కోట్లు ఎట్లయితుంది? 300+ ఎకర్స్లో చెట్లు ఉన్నాయి, ఇంకా అడవి లాంటి ప్రాంతం ఉంది, మేమంతా తిరిగినాం. అడవి లాంటి ప్రాంతం ఉంది, అది సేఫ్గానే ఉన్నది. ఇక దాన్ని కూడా నేనే కాపాడినా అంటున్నాడు. ఇక నువ్వు అడవిలోకి పోయి ఇదంతా నేనే కాపాడినా 300 ఎకరాలు అని అంటే ఎట్లా? నువ్వు కూలగొట్టింది ఏంది? నువ్వు ఆడ చేసింది ఏముంది? ఇది ఒక భాగం. ఆ 15,000 కోట్లు అనేది పెద్ద బోగస్ స్టేట్మెంట్. ఇది నమ్మకండి దయచేసి, ఎందుకంటే ఆడికి లొకేషన్ పోయిన కాబట్టి చెప్తున్నా. నువ్వు కొన్ని ఇండ్లు కూలగొట్టి మొత్తం అంతా అయిపోయింది. అసలు ఇండ్లు కూలగొట్టడమే తప్పుడు పని. ఈ ఇండ్లు కేవలం 5 నుంచి 10 ఎకరాల లోపట్నే ఉన్నాయి. ఇక మిగతాదంతా అడవి లాంటి ప్రాంతమే, క్వారీలు అదంతా ఉన్నది, దానికి ఏ ఇబ్బంది లేదు, అట్లే ఉన్నది. అదేదో ఈయన కాపాడినట్టు. అదొకటి. రెండోది ఇక్కడ ఇప్పుడు ఆయన అంటున్న దాంట్లో ఒక వాస్తవం ఉన్నది. ఇందులో రౌడీ షీటర్లు నేతలు ఉన్నారని 100% వాస్తవం ఆయన చెప్పింది. పోయిన గవర్నమెంట్ హయాంలో అక్కడున్న రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడున్న ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించిన దాదాపు ఒక 4-5 ఏరియాలను పంచుకున్నారు. ఏరియాలను పంచుకొని అక్కడ ఎవరైతే ఇప్పుడు పేద ఆటో నడుపుకునే వాళ్ళు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఏముందండి పాపం, బయట రెంట్లు కట్టలేరు. వాళ్ళు ఏదో వచ్చిన దాంట్లో సంపాదించుకున్న దాంట్లో ఊర్లలో ఉన్న అరెకరమో గుంటో ఏదంతా అమ్ముకుంటే ఒక 5 లక్షలు 10 లక్షలు వస్తే అది పెట్టి వాళ్ళు అక్కడ నోటరీల ద్వారా కొనుక్కున్నారు. వాళ్ళకి ఏం తెలుసు పాపం గవర్నమెంట్ ల్యాండ్ ఇంకోట అని ఏం తెలియదు. వాళ్ళు కొంతమంది అప్పటి నుంచి ఉన్న వడ్డరోలు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడ గుడిసెలు వేసుకొని ఉండి వాళ్ళే ఆ ప్లేస్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లు అంటే ఏంది? అంత రేకుల ఇల్లు కట్టుకున్నారు పాపం, 50 గజాలు 60 గజాలన్న. ఈ రౌడీ షీటర్లు నేతలంతా వీళ్ళకి అమ్మిరు.
అమ్మి దాదాపు ఒక 300-400 ఇండ్లు వేసుకున్నా కూడా ఒక 40-50 కోట్ల రూపాయల వ్యాపారం చేసారు దాని మీద, ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీద. వీళ్ళు కొనడము తప్పే కావచ్చు, కానీ వీళ్ళు పేదల వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదు. ఓకే, వాడు అమ్మడం వాడిది పెద్ద తప్పు, వాడు ఆ దుర్మార్గం చేయడం తప్పు. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇచ్చిర్రు, కరెంటు బిల్లులు వస్తున్నాయి, ఇంటి నెంబర్లు వేసిర్రు, ఆధార్ కార్డు ఆనే ఉన్నది, ఓటర్ ఐడి ఆనే ఉన్నది. లీడర్లంతా ఓట్లు అడగడానికి వాళ్ళ దగ్గరికి పోయి పిల్లలది అడిగి వచ్చిర్రు, ఆడ అంతా మాట్లాడొచ్చారు, మీటింగ్లు కూడా పెట్టిరు. మరి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఎందుకు వెళ్ళిపోవాలా? మీరు ఏం చేయాలా? ఎవడెవడైతే ఆ రౌడీ షీటర్లు నేతలు అంటున్నారో వాళ్ళని గుంజి వాళ్ళ 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 ఆస్తులని అటాచ్ చేయాలి. ఈయన ఏమంటుండు, ఈయన స్టేట్మెంట్ చూడుర్రి, అందరి పేర్లతో ప్రభుత్వానికి నివేదిక, అమ్మిన వారిపైన బాధితులు ఫిర్యాదు చేయొచ్చట. నువ్వే చెప్తున్న వాళ్ళు రౌడీ షీటర్లు నేతలని, ఆ బాధితులు ఎట్లా ఫిర్యాదు చేస్తారండి? నువ్వు ఈ ఇండ్లు కూలగొట్టడం కాదు, ఫస్ట్ ఈ ఇండ్లు కూలగొట్టడం కాదు, కూలగొట్టడానికి నోటీసులు ఇవ్వడం కాదు, నువ్వు చేయాల్సింది ఆ రౌడీ షీటర్లు నేతల మీద కేసులు బుక్ చేయాలి. వీళ్ళు వెళ్ళాట కంప్లైంట్ చేయాలన్నట. ఆ సామాన్య ప్రజలు, ఆ తిండికి లేని ఆ ప్రజలు, ఆ తల్లులు పోయి కంప్లైంట్ చేస్తారా అండి? అసలు అవకాశం ఉంటుందా? ఇంత చెత్త స్టేట్మెంట్స్ ఎట్లు ఇస్తారండి? అప్పుడు బాధ్యులపైన చర్యలు తీసుకుంటాడట. అంతవరదాకా నేను సైలెంట్, నాకేం సంబంధం లేదు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసినా? రౌడీ షీటర్లు అరెస్ట్ అయిన వాళ్ళలో వాళ్ళు ఏం చేసిరంటే వీళ్ళ మీద దాడి చేసిన, హైదరాబాద్ మీద కొంతమందికి చేతులు ఇరిగినాయి, మొత్తం అంత ఆగమాగమైంది. దాడి చేసినందుకు అరెస్ట్ చేసిరు, వాళ్ళు కబ్జా చేసినందుకు అరెస్ట్ చేయలే. లేకపోతే మీరు కబ్జా, ఈ గవర్నమెంట్ భూములు మీరు అమ్మిర్రు పేదలకని వాళ్ళని అరెస్ట్ చేయలే. వాళ్ళని అరెస్ట్ చేసిందంటే వీళ్ళ మీద దాడి చేసిరు కాబట్టి. ఇది అక్కడ జరిగిన వ్యవహారం. ఇప్పుడు ఆడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే వివేకానంద కూడా ఇంతవరకు ఆడ అడుగే పెట్టలే, ఎందుకంటే ఆయన కనుసన్నలో జరిగింది అదంతా. ఇదొకటి. రెండోది, మూడో పాయింట్ ఇంకొకటి ఉన్నది. నేను అక్కడికి వెళ్ళినా కాబట్టి చెప్తున్నా. మూడో పాయింట్ ఏంటంటే, అక్కడ నేను ఒక వీడియో చేసిన, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, అంటే అదంతా బార్డర్, ఇటు కుత్బులాపూర్ ఇటు షేర్లింగంపల్లి కిందికి వస్తుంది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇదే 307 సర్వే నెంబర్లు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జరిగింది, ఇదే 307 సర్వే నెంబర్లో అరికపూడి గాంధీ 11 ఎకరాలు కబ్జా పెట్టిండు. 11 ఎకరాలు కబ్జా పెట్టిండు. జిహెచ్ఎంసీలో అప్లై చేసుకున్నాడు. దాదాపు 33 ఫ్లోర్లకి టవర్లు వేయడానికి రెడీ అవుతున్నాడు. లేఅవుట్ వేసి మొత్తం డాంబర్ రోడ్లు వేసి పడేసి లోపల తార్ రోడ్లు మొత్తం ఆడ గవర్నమెంట్ భూమిలో మట్టి అంతా తోడి ఆ వెంచర్ కోసం వాడిండు. ఇంకా నడుస్తున్నది పని. ఎంత కబ్జా పెట్టిండి? 11 ఎకరాలు. ఈయన ఏం చెప్తాడు గాంధీ, 11 ఎకరాలు ఎక్కడిది అని అంటే, ఈ 123 ఎకరాలు ఉంది చూసిరా పట్టా ల్యాండ్, ఇగో ఈ ల్యాండ్ అని చెప్తాడు. కానీ ఈ 123 ఎకరాలు ఇప్పుడు ఎంత ఎక్స్టెంట్ అయిందంటే 143 ఎకరాలు చేసిరు. ఉండాల్సింది 123 ఎకరాలే, కానీ దీన్ని 143 ఎకరాలకు చేసిరు. పెరిగింది ఫిజికల్గా, కానీ అక్కడ ఫిజికల్గా పోతే భూమి ఉండదు, పేపర్లలో కనిపిస్తుంది. ఈ భూమి పట్టా ల్యాండ్ అని చెప్తాడు ఈయన. ఓకే, కానీ ఇక్కడ ఏది కబ్జా చేసిండు? ఇగో ఈ 300+ ఉన్న భూమిని, ఈ 11 ఎకరాలని కబ్జా చేసిండు. ఎవరి పేర్లతో ఉంది? అదంతా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లతో ఉంది. ఇగో 11 ఎకరాల భూమి అరికెపూడి గాంధీ ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. వీరప్పనేని రామకృష్ణ, శ్యామలాదేవి, ఏ ప్రవీణ్ కుమార్, ఏ స్వర్ణకుమారి, అంతా ఏలే అరికెపూడే, ఏ కోటేశ్వరరావు, ఏ రాజేంద్ర ప్రసాద్, డివి సామ్రాజ్యం మొత్తం కమ్మోళ్ళు వీళ్ళంతా. ఆయన కూడా అదే కదా, చౌదరి గారు అదే కదా. సో ఇట్లా ఇగో ఎకరం, 2 ఎకరాలు, 2 ఎకరాలు, 12 గుంటలు, ఎకరం 20 గుంటలు, 8 గుంటలు, ఎకరం. ఈ రకంగా మొత్తం 11 ఎకరాల భూమి లేపేసి లేఅవుట్ వేసి. నిన్న నేను పోయినా కదా అక్కడికి, నేను ఉత్తగానే ఏం మాట్లాడతలేను, అక్కడికి పోయినా కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు రంగనాథ్ని ఎక్కడ మనం అడ్రస్ చేస్తున్నామండి ఈ విషయంలో? ఈ మొత్తం ప్రెస్ మీట్ పెట్టిండు కదా. ఈ అరకపూడి గాంధీ ఎవరు? బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే, పిఎస్సి చైర్మన్ కూడా ఆయనకు పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆయన మీద ఏదో మీరు ఆయన మీద వేటేయాలనేది మాట్లాడుతున్నారు కదా, అంత దొంగలు. ఆయన గురించి మాట్లాడారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎవరు, మన కేటీఆర్కి చాలా దగ్గర అరికపూడి గాంధీ. ఇప్పుడు రంగనాథ్ ఏం చెప్పాలి? మేము ఆ 11 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కూడా మేము బ్లూ షీట్లు కొట్టేసి వచ్చినామని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్తలేడు? నిన్న ప్రెస్ మీట్లో అరికపూడి గాంధీ గురించి ఒక్క మాట ఉందా? ఏ పేపర్లో కూడా కనీసం రాస్తలేరు. ఎందుకు రాస్తలేరు? ఒకవేళ ఈ యొక్క పేదలకు సంబంధించిన భూములు కొట్టేసి ఈయనది కొట్టకపోతే జనం అడుగుతారు, ఆయనది ఎందుకు కూలగొట్టలేదు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యిందని కూలగొట్టలేదు అని అంటారు కదా.
దబా 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 ఒక 4 అక్కడ పోయి బ్లూ షీట్లు ఆ ప్రీకాస్ట్ వాల్స్ కూలగొట్టి వచ్చిండు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు ప్రెస్ మీట్లో? ఏమో మళ్ళీ తెర వెనకాల ఏదైనా జరగవచ్చు కదా. అరకపూడి గాంధీ రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోవచ్చు, అరకపూడి గాంధీతో రంగనాథ్ మాట్లాడుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అందుకే దాన్ని ప్రజల ముందు పెట్టకుండా వార్తల్లో రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. మనం దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. మరి మీరు ఈ అరకపూడి గాంధీకి సంబంధించిన భూమిలో ఉన్న బ్లూ షీట్లు మీరు మొత్తం ఖతం చేసి వచ్చారు కదా, మరి అది మంచి విషయమే కదా. 11 ఎకరాల కబ్జా భూమిలో ఉన్న వాటిని కూల్చేసి వచ్చారు, మంచి విషయమే కదా. మరి దీన్ని ఎందుకు చెప్పుకోవట్లే? చెప్పుకోవట్లేదు? మరి రంగనాథ్ నిన్న ప్రెస్ మీట్లు ఎందుకు మాట్లాడలే? నమస్తే. ఇగో ఈ సర్వే నెంబర్ 300. ఇప్పుడు ఆయన అంటుంది కదా 307 సర్వే నెంబర్ అని. ఇప్పుడు ఇదంతా అందులో భాగమే. ఇదంతా అడవిలాగానే ఉండే. ఈయన దీన్ని కాపాడేది ఏంటండి నాకు అర్థం కాదు. 15,000 కోట్ల భూమి కాపాడి అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎంత ఘోరంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు చూడండి. దాదాపు 1-2 ఉన్న ఇల్లు అంటున్నారు. అమ్మిన ఇదంతా అడవి లాంటి ప్రాంతమే. లోపల అమ్మవారి టెంపుల్ ఏదో కట్టిరు. మరి ఎవరో అయితే సెక్యూరిటీ ఇక్కడ ఉంటున్నాడు. ఇదంతా మన ప్రాంతానికి వెళ్ళొచ్చు, లేఅవుట్ లాగా చేసిండు అంతా. డిస్టెన్స్ లో ఉంటుంది. లోపల ఉన్న చిన్న కన్స్ట్రక్ట్ దీన్ని కలిపేస్తారు అనమాట. ఇక అండి పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూర్చోబెట్టండి. దీంట్లో ఇవన్నీ గులగొట్టిండు కదా. మరి దీన్ని ఎందుకు చెప్పుకుంటలేడు బయటికి? ఈ కూలగొట్టిన దాని గురించి నిన్న ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పలే? అరికపూడి గాంధీ అని ఎందుకు మెన్షన్ చేయలే? వాళ్ళ కుటుంబ సభ్యులతో కబ్జా చేసిన ఎందుకు తెర వెనకాల మాట్లాడుకోవడానికా? లేకపోతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చెప్పిరా మిగతాది ఫోకస్ చేయగానే దీని గురించి ఫోకస్ చేయొద్దని? ఇంకొకటి ఈయన మాట్లాడిన దాంట్లో, ఎందుకంటే ఈయన ప్రెస్ మీట్ని పోస్ట్ మార్టం చేయాల్సింది. ఇంకా ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకోటి ఏం చెప్తాడు, చైతన్యారెడ్డి ఎవరైతే ఆమె ఉన్నది కదా, ఎన్ఆర్ఎల్ మోసం చేసింది చాలా మందిని. చైతన్యారెడ్డి అనే ఈ మహిళ ఎక్కడ బాయ్ ఏది మన మీద కూడా ఆరోపణలు చేసిరు కదా, 50 లక్షలు తీసుకున్నారు, ఇంకోటి అని వాడు టీ న్యూస్ వాడు వీడు వాడు అందరు కలిసి. ఆ విషయంలో 150 ఫీట్ల రోడ్డు గురించి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగింది. 150 ఫీట్ల రోడ్డు ఎందుకు తీసేయలేదంటే అది ప్రైవేట్ది, అది ప్రైవేట్ ల్యాండ్లో మేము చేయొద్దు కదా, ఒకవేళ కోర్టు చెప్తే చేస్తామని అన్నాడు. ప్రైవేట్ ల్యాండ్లలో ఎవడన్నా కల్వర్ట్ వేసుకునే అధికారం ఉందా? కల్వర్ట్ వేస్తాడా? కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళకి పాపం ఆ ఫీల్డ్ విజిట్ చేస్తే వాస్తవాలు తెలిసిండే. అది తెలిసిన మాలాంటి వాళ్ళు మనం అడగగలుగుతాం. మరి అక్కడ కల్వర్ట్ ఎట్లా కట్టిండి వాడు అని. 57 ఎకరాల చెరువు మొత్తం వాడు 17% కబ్జా పెట్టి మట్టి పోస్తే అది ఇంతవరకు నీకు కనబడతలేదు. ఇంకోటి ఏమంటుండు, ఇరిగేషన్ వాళ్ళకి చెప్పింది మేమే, కేసులు పెట్టించింది మేమే అంటుండు. నువ్వు హైడ్రా పోలీస్ స్టేషన్ ఉంది, ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా బయటపెట్టు. అధికారుల మీద ఎన్ని కేసులు బుక్ చేసినావు బయటపెట్టు. ఇప్పుడు అదే వర్టెక్స్ వర్మ అక్కడ ఎస్సీ సంతకాన్ని కింద ఉన్నోడు ఫోర్జరీ చేసిన అన్నారు కదా, వాని మీద కేసు పెట్టిరా, ఎంతవరకు వచ్చింది? ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఇప్పుడు ఆ 150 ఫీట్ల రోడ్లో నేను నిన్న వీడియో పెట్టడం జరిగింది. అంటే ఎంత పచ్చి అబద్ధాలు నేను మాట్లాడుతున్నాను చెప్పడానికి. ఇగో ఏమంటాడు ఆయన, వినండి ఒకసారి. New AI features you're learning from. దాంట్లో కూడా చైతన్యారెడ్డి అని ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ 150 ఫీట్ల రోడ్ అనేది అది దాన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉందని ఫస్ట్ ఇనిషియల్గా మాకు అక్కడ లోకల్ తహసీల్దార్ చెప్పారు. సో గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఎస్ మేము రిమూవ్ చేయొచ్చు, బట్ ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటిది తర్వాత తహసీల్దార్ సెట్ లేదు సార్ మన గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదు, అంతా అది ప్రైవేట్ ల్యాండ్లో ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నదాన్ని మేము ఎలా చేస్తాం? అది ప్రైవేట్ ల్యాండ్లో చేస్తే కనుక ఆ పైన మరి వందలాది మంది కొన్నోళ్ళు ఉన్నారు. రేపు అప్పుడు మీరే అంటారు ఎవడో ఒకటి బెనిఫిట్ చేయడానికి వందలాది మంది ప్లాట్లు కొన్నాళ్ళు వాళ్ళ సంగతి ఏంటంటే ఎవడో ఒకరికి అప్పుడు మా ఇట్లా ఇటు మాట్లాడతారు అనమాట. అంటే వాడికి బెనిఫిట్ చేయడానికి మీరు వందలాది మందిని ఇబ్బంది పెడతారా అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆ 150 ఫీట్ల రోడ్డు తీసినట్టు వందలాది మంది నష్టపోతారట. వందలాది మంది ఎక్కడిది? వాడు రోడ్డే ఇల్లీగల్, రోడ్డుకి పర్మిషన్ లేదు, రోడ్డుకి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని రోడ్డు వేయాలా? గవర్నమెంట్ పర్మిషన్ అసలు ఎలాంటి వితౌట్ ఏ హెచ్ఎండిఏ కానీ మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా రోడ్డు వేసిండు. రోడ్డు ఎవరి కోసం వేసుకున్నాడు? వాడు వెంచర్ కోసం వేసుకున్నాడు.
అక్కడ రైతుల పొలాలు ఉన్నాయి లోపల. రైతుల పొలాలకి దారి లేదా? గ్రామం నుంచి వెళ్ళడానికి రైతుల పొలాలకు దారి ఉన్నది. ఈ రోడ్డు ఇల్లీగల్ రోడ్డు, కొత్తగా వేసిన రోడ్డు. ఈ రోడ్డు తీసేస్తానంటే అవతల 200 మందికి ఇబ్బంది అవుతాడు. ఎవడున్నాడు 200 మంది? ఒకసారి చెప్పు, 200 మంది ఎవరున్నారో చెప్పు. ఓ లిస్టు బయట పెట్టి 200 మంది ఎవరున్నారో. అసైన్డ్ భూములు కబ్జా పెట్టి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అదంతా ఎండింగ్ అయినా, ఎయిర్పోర్ట్ అయినా, ఇంకా నీకు వందలాది మంది పోయే ప్లేస్ ఎక్కడ ఉంది? అది వాడు వెంచర్ కోసం వేసుకున్న రోడ్డు అది. కాకపోతే అక్కడ వాళ్ళకి తెలీదు, ఫీల్డ్ విజిట్ చేస్తే అర్థమవుతుండే. ఆ నెక్స్ట్ క్వశ్చన్ అడగలేకపోయినారు. అంటే వాడు బెనిఫిట్ చేయడానికి మీరు ఎక్కడో ఒప్పులేదు. ఇది చూడండి, కనబడుతుంది కదా సూరన్ చెరువు. అగో సూరన్ చెరువు ఇంతవరదాకా చెరువే. ఇది టోటల్ FTL ఏరియానే. ఇది మనకు వాళ్ళు మట్టి పోసినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనబడతాయి. ఎట్లా ఎంత హైట్ లో మట్టి పోసి దీన్ని పూర్తి చేసిరు అన్నది. ఇదంతా చెరువే. దాదాపు 57 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఇది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి 17% ఈ చెరువు కబ్జాకు గురైందని 2024లో మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆయన రిపోర్ట్ చెప్తున్నది. రంగనాథ్ ఏమంటాడంటే, నేను వచ్చిన ఈడ 2 కేసులు పెట్టినా, ఇవన్నీ గూలగొట్టినా అంటాడు. ఆయన గూలగొట్టింది ఏం లేదు. చిన్న ఈ ప్రీకాస్ట్ వాల్స్ వేసిరు కదా ఈ పక్కన, ఈ 2-3 గూలగొట్టిండు, అవతల పడ్డాడు. ఇటు చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి. కల్వర్ట్ కట్టిండి ఈడ. అసలు వాటర్ బాడీని డైవర్ట్ చేసే అధికారము ఏ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు, ఎవరికి లేదు. అది క్రిమినల్ చర్య. ఒకవేళ కనుక చేస్తే వాల్టా యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కేసు పెట్టాలా కలెక్టర్ పరిధిలో ఉంటుంది ఈ యాక్ట్ అంతా కూడా. ఇది చూడండి, ఈ కల్వర్ట్ చూడండి. మనం కల్వర్ట్ మీద నిలబడ్డాం. ఇటు ప్యాన్ చేస్తే ఇదంతా కల్వర్టే. పాషా అటు తిరుగు. 150 feet రోడ్లో వీళ్ళు వేసిన కల్వర్ట్ చూడండి. గవర్నమెంట్ వేయాల్సింది. ఒకవేళ వేస్తే గవర్నమెంట్ వేయాలి. అసలు ఇదేంది? ఉత్తగానే ప్రైవేట్ ల్యాండ్ అని తప్పించుకుంటున్నాడు. మళ్ళీ అంట సోషల్ మీడియాని నమ్మొద్దట. సోషల్ మీడియాలో అంట ఎవరికి వాళ్ళకి ఎజెండా ఉండదు, వాళ్ళు నమ్మొద్దట. మరి ఎవరిని నమ్మాలా? మిమ్మల్ని నమ్మాలా? గింత డిఫెన్స్లో ఉన్నావు నువ్వు. ఎంత భయంకరమైన డిఫెన్స్ అంటే అంత భయంకరమైన. మీరు మీ పదవికి రాజీనామా చేసి పడేయండి. మీకు సెట్ కాదు. మళ్ళీ ఏమంటుండు? ఆయేషా మీరా హత్య కేసు, మారుతీరావు దాంట్లో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి నా మీద, అదంతా ఇవాళ రుజువైంది. ఏం రుజువైంది? ఏం వాటి గురించి ఏం మాట్లాడలేదే? దీని గురించి చెప్పండి ఫస్ట్. గాజుల రామారంలో 15,000 కోట్ల భూమి, 300 ఎకరాలు ఎక్కడ కాపాడినవో చెప్పు. అసలు పేదల ఆల్రెడీ వాళ్ళు ఏదో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కొనుక్కుంటే ఎవడైతే అమ్మిండో వాని మీద కేసు పెట్టాలి కదా. నువ్వు వాని మీద, లీడర్ల మీద కేసు పెట్టకుండా ఈ పేద ప్రజలు ఇండ్లు కూలుస్తామంటే ఎట్లా? పూట గడవని ఆటో కార్మికులు, లేకపోతే కూలీ పని చేసేటోళ్ళంతా వాళ్ళకు ఉన్నదో లేదో ఏదో చేసుకుంటే వాళ్ళది కూడా కొడతా అంటావు ఎట్లా? ఇప్పుడు నేతల ఫామ్ హౌస్ల గురించి మాట్లాడారు మీరు. ఒక్కని ఫామ్ హౌస్ అన్న కూలిందా? ఈయన ఇంకేమంటుండే, నేను వాసవితోని లాలూచి పడ్డనా, వర్టెక్స్తో లాలూచి పడ్డనా? అమీన్పూర్కి ఎన్నిసార్లు పోయినావు? ఇప్పుడు నేను అంటున్నావు గాజుల రామారం మేము ఒక్కసారి పోలేదు, 5-6 సార్లు పోయి విజిట్ చేసి గులగొట్టినామని అంటున్నావు కదా. అమీన్పూర్కి ఎన్నిసార్లు పోయినావు? అమీన్పూర్లో 6,000కు పైన ఇండ్లు నీటిలలో మునుగుతున్నాయి. వాడు అవంతిక అనే రియల్ ఎస్టేట్ కంపెనీ చేసినటువంటి దుర్మార్గం వల్ల హైడ్రా పోయింది కదా. ఆడికి వాడు నాలా మీదనే ఆఫీస్ కట్టిండు కదా. ఎందుకు గులగొట్టలే? అవి కళ్ళకు కనబడలేదా? అదిత్రి అనేటోడు 7 తూములు మూసేసిండు కదా, ఎదురుగా పోతే కనబడుతుంది. మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? అర్బన్ రైజ్ అనే కంపెనీ మొత్తం వాడు నాలాని డైవర్ట్ చేసి వాడు నాలాని అపార్ట్మెంట్ల కింది నుంచి పోనిచ్చిండు కదా, దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కోమటికుంట వాసవి ఏమైంది? నువ్వు పెట్టిన కేసులు అవి. ఏనాడో ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన 2 మున్సిపల్ కమిషనర్ పెట్టిండు, ఇరిగేషన్ ఏఈ పెట్టింది కేసు, ఎఫ్ఐఆర్లు అయినాయి. ఏం చేసిరా కోమటికుంట చెరువుని? ఎవరైతే దొంగ అధికారులు, దాదాపు ఒక 10 మంది అధికారులు కలిసి ఇక్కడ FTLలో లేదు అని చెప్పి చెరువు మ్యాప్ని మార్చి పడేశారు కదా. ఇవన్నీ వాస్తవాలు కదా. నిన్న మొన్న కూడా కొన్ని పేపర్లు రాసినాయి కదా. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ 8th 9th బ్లాకులు కూలగొట్టడానికి మీకు ఏం అడ్డం వచ్చింది? ఎన్నిసార్లు విజిట్ చేశారు? దాని ఎదురుగానే ఎర్రకుంట అనే చెరువు దగ్గర ఉన్న ఏ ఇన్ఫ్లుయెన్స్లో ఒక బిల్డర్కి సంబంధించింది కూలగొట్టొచ్చినావు నువ్వు. మరి ఇదెందుకు కూలలే వాసవిది? మరి దీన్ని ఏమనాలా? లాలూచి అనాలా? ఇంకేమన్నా అనాలా? మేము చాలా చేయాలి, ఇంకా కొంతే చేసినాం. అసలు నువ్వు ఏం చేసినావని అసలు నువ్వు చేసింది ఏముంది? ఈ హైడ్రా వచ్చిన తర్వాత జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడం తప్ప ఇంకేమన్నా వచ్చిందా? పెద్ద డ్రామా, ఒక హైడ్రామా నడుస్తుంది. హైడ్రా కాదు, హైడ్రామా.
మేము ఈరోజు చెప్పలే, మేము ఆన్ ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం. వీళ్ళని ఏదో పెద్ద ఎత్తున చూపించి ఇప్పుడేదో మేము మాట్లాడట్లే. ఆన్ ఫస్ట్ డే నుంచి ఇక్కడికి ఎందుకు రావట్లేదు, ఇక్కడికి ఎందుకు రావట్లేదు అని అడుక్కుంటూ వస్తున్నాం మేము. బంద్ చేయరు ఇట్లాంటి ప్రెస్ మీట్లు. మీరు తేలిపోయారు, మీరు మీ ఉపయోగమే లేదు మీకు. అండ్ మేము ఇంకోటి చెప్పినాం, ఫినిక్స్ అనేటోడు నార్సింగ్ 2 అనే చెరువు మొత్తాన్ని కబ్జా పెట్టి కట్టిండు. మరి ఇవి కళ్ళకు కనబడతలేవా?